ఆంధ్రాలో ఎన్నికలు విడిపోయిన రాష్ట్రం 2014 చూసాం, 2019లో చూసాం. అధిక ఎన్నికల రిజల్ట్ వస్తూ ఉండగా వెళ్ళిపోయి తన్నేయడాలు, చంపేసుకోవడాలు, కొట్టేసుకోవడాలు ఏమైనా జరిగినాయా? ఎవరి ఆస్తుల మీద నా ధ్వంసం లేదు. 2024లో మాత్రం జరిగింది. అది రెడ్ బుక్ రాజ్యాంగం అందామా, లేకపోతే ప్రతిఘటన అందామా, ప్రతీకారం అందామా, వైసీపీ వాళ్ళ ఇళ్ల మీద పడి దాడులు చేయటము, ఆఫీసులు ధ్వంసాలు, కొట్టడాలు, తీవ్రమైనటువంటి హింస, ఇదంతా జరుపుకొచ్చింది. ఇప్పుడు తమిళనాడులో విజయ్ని దారుణంగా వేధించారు. అతన్ని చివరికి సభలు కూడా పెట్టనీయలేదు. మీటింగులు ప్రతిదానికి రిస్ట్రిక్ట్ చేశారు. ఏడుపిచ్చుకు తిన్నారు, అవమానించారు, సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెట్టారు, విపరీతమైన విమర్శలు చేశారు. బట్ ఇప్పుడు అక్కడ ఏమన్నా ఎవరి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారా? లేదు. ఇప్పుడు డిఎంకే ఓడిపోయింది, ఏఐడిఎంకే వాళ్ళని దారుణంగా హింసించింది, వాళ్ళు ఏమైనా ప్రతీకారం తీర్చుకుంటున్నారా? ప్రతీకారం కోసం రాజకీయం, లేదా దాడులు చేయటం, చంపడాలు, కొట్టడాలు, ఆస్తులు ధ్వంసం చేయడాలు అనేటటువంటిది రాజకీయమా? ఇది అయితే కనుక అక్కడ ఎంత చూపించాలి తమిళనాడు? ఒకప్పుడు అట్లుండేది తమిళనాడు వాళ్ళు ఆ కల్చర్ నుంచి బయటపడ్డారు. మనం ఇంకా ఆ కల్చర్ని పెంచి పోషించి ప్రోత్సహిస్తున్నాం. ఆలోచించుకోవాల్సిన సందర్భం.